హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మై లిటిల్ ఏంజెల్ వరల్డ్. హలో మై డియర్ లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను చిక్కుడుగాయ కూరని అంటే గోరు చిక్కుళ్ళు అంటారు మా సైడు. మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు. దీనికోసం నేను ఒక మసాలా అయితే సిద్ధం చేశాను. ఇది నా ఓన్ ప్రిపరేషన్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడా చూడలేదు. కాకపోతే అత్తయ్య చెప్పింది. అంటే సంథింగ్ నేనైతే వెళ్ళి చూడలేదు కానీ ఇవి వేస్తే బాగుంటుంది అని చెప్పిందనమాట. సో ముందుగా పల్లీలు తీసుకొని ఒక స్పూను దాన్ని లైట్‌గా ఫ్రై చేసుకుందాం. దానిలో కొంచెం అవి ఒక హాఫ్ మినిట్ ఫ్రై అయ్యాక దానిలోకి మనము ధనియాలు తీసుకుందాం. ధనియాలు కూడా ఒక స్పూన్ తీసుకొని ఫ్రై చేసుకోవాలి. నేనైతే పావు కేజీకి చేస్తాననేది. మీరు ఇంకెక్కువ తీసుకున్నా కానీ సరిపోయిద్దని అనుకుంటున్నాను. ఉప్పు, కారాలు ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఇంకా ఇక్కడ ఏంటంటే జీరాని, షాజీరాని కలిపి వేసుకున్న అదొక హాఫ్ స్పూను, అదొక హాఫ్ స్పూను. ఆ తర్వాత ఒక హాఫ్ స్పూను నువ్వులు వేసాను. నువ్వులు ఎందుకంటే ఇప్పటి రోజుల్లో పిల్లలు ఎవరు నువ్వులు అనేది తినట్లేదు. మన చిన్నప్పుడు మనం జీడీలు, నువ్వులు ఉండలు అనేసి తినేవాళ్ళం. సో అలా తింటేనే ఈ ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అమ్మ, అయ్య అంటున్నాం. అసలు ఇప్పుడు మన పిల్లలు ఎవరు తినట్లేదు. అబ్బాయిలని కాదు, అమ్మాయిలని కాదు. ఎవరికైనా కానీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో అందుకని కాస్త నువ్వులు ఎవ్రీ టైము కర్రీలో యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా మనం చేసుకున్న దానిలోకి కొంచెం ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అది ఒకసారి గిర్రని తిప్పేసి తర్వాత దానిలో ఉప్పు, కారం అవి వేసి మిక్సీ పట్టుకోండి. దీనిలోనే వేసుకుంటే పసుపు వేసుకోండి. నేను కర్రీలో వేసాను కానీ అది చూపించడం స్కిప్ అయినట్టుందనమాట. అంటే నేను ఒకసారి వీడియో అంతా చెక్ చేశాను. సో ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను నేను. ఇంకా దీన్ని తీసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఇంకా ఏంటంటే అప్పుడప్పుడు ఈ గోరుచిక్కుళ్ళు అనేది తినటం బెటర్. ఎందుకంటే ఇది ఫుల్ ఫైబర్ తోటి ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ఉన్న వాళ్ళకైతే ఇది బాగా పనిచేసిద్ది. ఇంకా నెక్స్టు అదే జార్‌లోకి మనం ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలానే ఒక కడాయి తీసుకొని అందులో మన కర్రీకి తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని దానిలో తాలింపు గింజలు వేసుకోండి. అవి ఫ్రై అయ్యాక తాలింపు గింజలు అనేది యాస్ యూ విష్ అనమాట. మీ ఇష్టం మీరేమేమి వేసుకుంటారు అనేసి. నాకు కొంచెం గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేను ప్రతి దానిలో కొంచెం సోంపు యాడ్ చేసుకుంటాను. నాకు అదొక అలవాటు. సో ఇక అలా అవి ఫ్రై అయ్యాక దానిలో మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి దానిలో నుంచి పచ్చి వాసన పోయేంత వరకు మనం దాన్ని సిమ్‌లో పెట్టేసి ఫ్రై చేసుకోండి. హైలో పెడితే ఏందంటే తొందరగానే మగ్గిపోతది కానీ మనకి దాని ఒరిజినల్ టేస్ట్ అనేది ఉండదు. ఇంకా అలానే టమాటాలు వేసుకోండి. టమాటాలు మిక్సీ జార్‌లో వేసుకోవచ్చు లేదా చిన్నగా కట్ చేసుకొని అయినా గానీ సరే మనం కర్రీలో కలుపుకోవచ్చు. నేనేంటంటే అన్నీ ఇంకా ఒక చిక్కుడు తప్ప మిగతాయన్నీ నేను పేస్ట్ రూపంలోనే పెడదాము అనేసి అనుకున్నాను. ఇంగా సో ఆనియన్ పేస్ట్ వేగాక మనము టమాటో ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటో ప్యూరీ వేసుకొని దానిలో నుంచి పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచుకోండి. ఇక్కడ ఏంటంటే నాకు కొంచెం గ్రేవీ ఎక్కువగా తింటాను. నేను మరీ గట్టిగా అయితే కూర తినలేను. సో అందుకని నేను అలా కొంచెం వాటర్ పోసుకున్నాను. మీ రిక్వైర్మెంట్‌ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా నేను కుక్కర్‌లో చిక్కుడుగాయలు 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికిచ్చాను. ఉడికిచ్చకుండా కూడా వేసుకోవచ్చు. కానీ పచ్చివాసన వచ్చిద్దేమో అని ఒక చిన్న ఫీల్ తోటి నేను దీనిలో నేను ఉడికిచ్చేసాననమాట. ఉడికిచ్చాను కాబట్టి ముందే ఆనియన్స్, టమాటోలు ఇవన్నీ వేసేసుకున్నాను. ఇంకా దీన్ని ఇంకో రకంగా చాలా రకాలుగా చేయొచ్చు. ఒక కర్రీ ఒక రకంగా వచ్చిందంటే దాన్ని బోలెడు రకాలుగా మోడిఫై చేసుకోవచ్చు కదా! సో ఇంకా ఇవి కూడా వేసేసాక ఇప్పుడు మనము ముందుగా ఏదైతే ధనియాలు, పల్లీలు ఏసి పట్టుకున్న పొడి ఉండిందో దాన్ని దీనిలోకి వేసుకోవాలి. వేసుకొని మీరు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోండి. అంటే ఉప్పు సరిపోకపోయినా, కారం సరిపోకపోయినా కానీ ఇప్పుడు అనేది వేసుకోండి. అంటే ఒక 2 మినిట్స్ ఉడికాక వేసుకోండి. ఇంక నేను కొంచెం ఎక్కువగానే వాటర్ పోసేసుకున్నాను. ఎందుకనంటే పల్లీలేసాము, నువ్వులేసాము కాబట్టి అది మనము
థిక్‌గా చేస్తే ఇంకా గట్టిగా అయిపోయిద్ది. అదే కొంచెం గ్రేవీగా చేసామంటే మనం తినే టయానికి కరెక్ట్‌గా మనకి ఎంత క్వాంటిటీలో కావాలో, మనకి ఏ కన్సిస్టెన్సీలోకి రావాలో కర్రీ ఆ కన్సిస్టెన్సీలోకి వచ్చిద్ది. సో, ఇలా చేసిన తర్వాత ఇక లాస్ట్‌లో కొత్తిమీర చల్లుకోండి. కొత్తిమీర కంటే దీన్ని నేను సెకండ్ టైమ్ చేసినప్పుడేంటంటే ఆహ్, కసూరి మేతి వేశా. అప్పుడు టేస్ట్ వేరేగా వచ్చింది. సో, కసూరి మేతి వేసుకోండి. లేదు అన్నవాళ్ళు కొత్తిమీర వేసుకోండి. కొంచెం వేరియేషన్ టేస్ట్‌కి అంతే తప్ప పెద్ద వేరియేషన్ ఏం రాలేదు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. పెద్దవాళ్ళంటే అందరికి వచ్చేస్తాయి కదా! ఓకేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై బై. టేక్